నమస్కారం సార్ మేడం. మనము విద్యార్థికి మార్కులు ఎంటర్ చేసిన తర్వాత ఎవరెవరు పెండింగ్ ఉన్నారు ఇంకా అని తెలుసుకోవడానికి ఎట్లా అని చాలామంది ఉపాధ్యాయులు అడుగుతున్నారు. దానికోసము మనము లీప్ యాప్లో స్కూల్ డైస్ కోడ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవుతే ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ స్టూడెంట్లోకి వెళ్ళాలి. స్టూడెంట్లోకి వెళ్ళిన తర్వాత యాక్షన్స్ దగ్గర నుంచి స్టూడెంట్ అసెస్మెంట్ అని ఫస్ట్ టైల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ, ఇక్కడ ఇయర్ అకాడమిక్ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకు 25-26 వస్తుంది. FA1 FA2. ఫర్ ఎగ్జాంపుల్ FA2 అనుకోండి. FA2 మీద టచ్ చేస్తాం. దీంట్లో మళ్ళీ మీడియమ్స్, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం అనుకోండి. మరి దాంట్లో క్లాసెస్ 6th క్లాసు సెక్షను ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ కొట్టేస్తే ఇక్కడ ఈ లాస్ట్లో గ్రీన్ కలర్లు ఉన్నాయి చూడండి. గ్రీన్ కలర్ ఉంటే మార్క్స్ సబ్మిషన్ అయిపోయినట్లు. గ్రీన్ కలర్ లేక రెడ్ కలర్ ఉంది అంటే పెండింగ్ ఉన్నట్లు. ఇదే మనకు కనుక్కోవడం. ఆ రెడ్ కలర్ ఉన్న విద్యార్థి మీద టచ్ చేస్తే మళ్ళీ సబ్జెక్టులు కనిపిస్తాయి. ఇక్కడ ఈ సబ్జెక్టు టైల్స్ ఉన్నాయి కదా, ఈ టైల్స్ కూడా అన్నీ గ్రీన్ కలర్లో ఉంటే ఆ సబ్జెక్ట్ అయిపోయినట్టు. ఏదైనా గ్రీన్ కలర్ లేకుండా బ్లూ కలర్ కానీ అదర్ కలర్ ఉంటే పెండింగ్ ఉన్నట్లు. ఈ విధంగా కనుక్కుంటాం సార్. థ్యాంక్ యూ.